నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఎంతో అందంగా కనిపిస్తోంది. అందుకే చాలా మంది ఇళ్ల ముందు, పెరట్లో, బాల్కనీలో రకరకాల అలంకార మొక్కలు పెంచుకుంటారు. కానీ మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే కొన్ని మొక్కలే పాములకు ఆశ్రయంగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం దగ్గర పడుతున్న వేళ కొన్ని సువాసన మొక్కలు, గుబురుగా పెరిగే చెట్లు పాములను ఆకర్షించే అవకాశం ఉంటుందన్నారు. అసలు ఏ మొక్కలు ప్రమాదకరం, ఇంటి పరిసరాల్లో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు తెలుసుకుందాం. పాములు సాధారణంగా చల్లటి, తడి మరియు దాగుకునే ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతాయి. అందుకే గుబురుగా పెరిగే మొక్కలు, చెత్త పేరుకుపోయిన తోటలు, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మల్లె మొక్కలు, చమేలి, మొగలి పొదలు, పారిజాతం వంటి సువాసన మొక్కలు పాములను ఆకర్షించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. వీటి చుట్టూ కప్పలు, ఎలుకలు, చిన్న పురుగులు ఎక్కువగా తిరగటం కూడా పాములు అక్కడికి రావటానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మనీ ప్లాంట్లు, గుబురుగా పెరిగే క్రీపర్లు, నేలంతా వ్యాపించే గ్రౌండ్ కవర్ మొక్కలు పాములకు దాక్కునే ప్రదేశాలుగా మారే అవకాశం ఉందట. ముఖ్యంగా ఇంటి మూలల్లో నీరు నిల్వ ఉండటం, ఎండ రాకపోవటం, చెత్త పేరుకుపోవడం వంటి పరిస్థితులు ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతి మొక్కే పాములను ఆకర్షిస్తుందనుకోవటం తప్పు అంటున్నారు నిపుణులు. మొక్కల కంటే వాటి చుట్టూ ఉండే వాతావరణమే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం, గడ్డి ఎక్కువగా పెరగనివ్వకపోవటం, ఎలుకలు తిరగకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. ఇక పాములు ఇంటి దగ్గరకు రాకుండా ఉండేందుకు లెమన్ గ్రాస్, తులసి, వెల్లుల్లి, బంతి పువ్వులు, సర్పగంధ వంటి మొక్కలు ఉపయోగపడతాయని కొన్ని కథనాలు చెప్తున్నాయి. వీటి ఘాటైన వాసనలు పాములకు అసౌకర్యం కలిగిస్తాయని భావిస్తున్నారు.